ఎందుకు వస్తుంది అప్పుడు? వాళ్ళు ఏమని పెట్టారు? విజయసాయి రెడ్డి, కేసిరెడ్డి, మిథున్ రెడ్డికి ఇస్తే మిథున్ రెడ్డి దాన్ని హవాలాలో తీసుకెళ్లి జగన్కి వచ్చేటట్టు చేశారు. ఆ హవాలా కంపెనీలు ఏంటి? అసలు మిథున్ రెడ్డి దగ్గరికి ఈ డబ్బులు వచ్చినట్టు ఏం ఆధారం ఉంది? అతను ఏదన్నా కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఉండాలి కదా, ఏం లేదు కదా. ఇక్కడ గందరగోళం ఉంది అక్కడ. అవును. అంటే ఇక్కడ మిథున్ రెడ్డిని అప్పుడు టార్గెట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ధనుంజయ రెడ్డిని, ఈయన కృష్ణారెడ్డిని ఇప్పుడు టార్గెట్ చేశారు. వీళ్ళందరూ మాట్లాడితేనే జగన్ టార్గెట్ అవుతారనా? అంతే కదా. వీళ్ళందరినీ విచారించినప్పుడు వీళ్ళది ఇప్పుడు మన మిథున్ రెడ్డిని అడిగారు, నువ్వు చెప్పు జగన్కి ఇచ్చావంటే అసలు నాకు దాంతో సంబంధమే లేదు, నేను దాంట్లో ఏలు కూడా పెట్టలేదని చెప్పారు. విజయసాయి రెడ్డి నేను ఏలు పెట్టలేదని చెప్పారు. రాజకేశి రెడ్డి అన్నారు చివరికి. రాజకేశి రెడ్డి ఏమో నాకు అసలు దీంతో ఏం సంబంధం, నేను ఐటీ సలహాదారుని అంటాడు. ఆయన నా వ్యాపారాలు నాకున్నాయి అంటాడు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే పత్రికలు, టీవీ ఛానళ్ళ ద్వారా, అది కూడా ప్రభుత్వానికి అనుకూల పత్రికలు, టీవీ ఛానళ్ళ ద్వారా సృష్టించిన స్క్రీన్ ప్లే తప్పించి బలమైన ఆధారం ఉంటే ఇప్పటిదాకా వదిలేవాళ్ళు జగన్ని. ధన్మని తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు కదా. మధ్యలో మళ్ళీ తీసుకొచ్చి ఏపీపీఎస్సీ కుంభకోణం అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అటెందుకు పోతారు? ఒక అంశం డైవర్ట్ అవుతోంది, ఇంకొక కొత్త కేసులు వచ్చినాయి అంటే పాత అంశంలో పసలేకుండా పోయిందని అర్థం. ఇప్పుడు రోజు ఏదో ఒకటి పేపర్లో ఉండాలి, రోజు ఏదో జరుగుతోంది అన్నటువంటిది మానసిక సంతోషం.